సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలక్షన్ తర్వాత దాని నిర్ణయం ఎట్లా ఉంటుందని చూడాలి. ఎక్కువ మంది సిట్టింగులను మారుస్తూ ఉండడంతో వైసీపీలో సహజంగానే అసంతృప్తి పర్వం ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ లిస్టు నేను ఒకసారికి చదువుతాను. మచిలీపట్నం నుంచి వల్లభనేని స్థానంలో డైరెక్టర్ వివి వినాయక్ పేరు తెర మీదకి వచ్చింది. విజయవాడ నుంచి టీడీపీలో మారుతున్న లెక్కలతో ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. గుంటూరు నసరాపేట స్థానాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఆ 2 స్థానాలు ఖరారు కాబోతున్నాయి. బాపట్ల ఎస్సీ నందిగం సురేష్, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల పోచా బ్రహ్మాందరితో పాటుగా నటుడు ఆలీ పేరు వినిపిస్తోంది. కర్నూలు సంజీవ్ కుమార్, గుమ్మనూరు జయరాం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం శంకర్ నారాయణ, హిందూపురం జె శాంతమ్మ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి డాక్టర్ గురుమూర్తి, రాజంపేట మిథున్ రెడ్డి, చిత్తూరు ఎస్ రెడ్డప్ప పేర్లు ఖరారుగా తెలుస్తోంది. అయితే 1-2 రోజుల్లో మెయిన్ జాబితా రాబోతోంది. శ్రీకాకుళం దానేటి శ్రీధరు, కిల్లి కృపారాణి, పిరియా విజయ్లో ఒకరికి అవకాశం దక్కబోతోంది. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ స్థానంలో మధ్య శ్రీనివాసరావుకి ఖరారైంది. విశాఖపట్నం పరిశీలనలో బొత్స ఝాన్సీ పేరుంది. అరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అనకాపల్లి కరణం ధర్మశ్రీ అనుకుంటున్నారు. కాకినాడ చలంశెట్టి సునీల్ లేదా ముద్రగడ అంగీకరిస్తే సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. అమలాపురం ఎలీజా వైపు మొగ్గు చూపిస్తున్నారు. రాజమండ్రి పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత ఉన్నారు. శెట్టిబలి సామాజిక వర్గం చెందినవారు, అందుకే ఇస్తారని ప్రచారం నడుస్తోంది. నర్సాపురం గోకరాజు గంగరాజు లేదా శ్రీరంగరాజు వీళ్ళిద్దరిలో ఒకరికి ఇస్తారంటున్నారు. ఏలూరు అరసివల్లి అరవింద్, మరో మాజీ మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్ళందరిలో మీ యొక్క నియోజకవర్గం ఉంటే వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. మీ ఎంపీ ఎవరు, ఆ ఎంపీ పనితీరు ఎట్లా ఉంది, ఆయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలా వైసీపీ, లేదా ఇచ్చిన ఓడిపోయే పరిస్థితుందా, టీడీపీ గెలుస్తుందా, టీడీపీ ఎంపీ ఎవరు, ఇట్లా మీ అసెంబ్లీ సెగ్మెంటు అట్లాగే మీ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరు ఎంపీగా ఉన్నారు, అట్లాగే టీడీపీ తరఫున ఎవరున్నారు, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది, వైసీపీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయంగా చెప్పండి.